హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రవళిక. మీరు రొటీన్గా స్వీట్ పొటాటో బాయిల్ చేసుకొని తిని బోర్గా ఫీల్ అవుతున్నారా? సో నేను చేసే రెసిపీ ట్రై చేయండి, తప్పకుండా మీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అవుతుంది. లెట్స్ గో. స్వీట్ పొటాటోని వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉండేలా బాయిల్ చేసుకుంటే అలా స్పూన్ దిగాలి. ఆ విధంగా బాయిల్ అయ్యేంతసేపు బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పీల్ అంతా తీసేయాలి. ఇలా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఆయిల్లో వేసుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే అవి హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అంత ఫ్రై కాదు. సో అందుకని సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం కారం, సాల్ట్, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకొని, లేని వాళ్ళు లెమన్ పిండుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొటాటో చిప్స్ రెడీ. పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. Thanks for watching. Don't forget to subscribe.